తెప్పించేవాడిని కదా 1 year నుంచి ప్రింటర్ లేకుండా ఏం నడుపుతున్నారు సార్ ఏం మన ఆఫీస్ సార్? ఇంకా నేను పర్సనల్గా చెప్పుకుంటాం సార్ మా ప్రాబ్లమ్స్. ఇంత పబ్లిక్ లేకపోతే బాగుంటుంది. కరెక్ట్ అంటే సార్ సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య లేదు, ఇన్వర్టర్ లేదు సార్. ఓన్లీ వన్ సిస్టమ్ మీదనే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ సార్. వన్ సిస్టమ్ మీద రిస్ట్రిక్షన్ చేయొద్దు అని నేనేదో మంచిగా మాట్లాడుతూ ఉంటే మీరు పట్టించుకోవాలంటే 12 చేయొచ్చు. ఏమున్నది ఇప్పుడు అన్నారు కంప్లైంట్లు చెప్పారు ఇటు అవుతున్నాయి పనులు తీసుకొని చేస్తున్నారని. నేను బయటకు పోయి 4 డాక్యుమెంట్లు తయారు చేస్తున్నా నాకు ఎంత సేపు ఒకటి సార్. మా దగ్గర నేను కానీ మా స్టాఫ్ కానీ ఎవడన్నా 1 NP తీసుకుంటే ఐ విల్ రిజైన్ టు మై జాబ్ సార్. ఐ విల్ రిజైన్ టు మై జాబ్ సార్. ఐ విల్ రిజైన్ టు మై జాబ్. అది కాన్ఫిడెన్స్ సార్. ఒక్క ఆరోపణ రుజువు చేయండి సార్. అది కాన్ఫిడెన్స్ సార్. నేను అది మెయింటైన్ చేస్తున్నాను సార్. కాన్ఫిడెన్స్ అన్న ఇప్పుడు ప్రొసీజర్ ఏంది ప్రింటర్ కి? సార్ ఆ పని చేయండి కొంచెం తొందర. ఈ రెవెన్యూ నేను 15 లక్షల చెక్కులు CMRF చెక్కులు పంచుతానే వస్తే ఈ రెవెన్యూ 100 అప్లికేషన్లు ఉన్నాయి. లొల్లి వేస్తున్నారు. ఒకసారి చూడండి. ఇప్పుడు బీయింగ్ ఏ గుడ్ పొలిటీషియన్ అని నేనేదో బ్యాలెన్స్ చేస్తున్నా కానీ సోషల్ మీడియా కోసం అయితే 2 తిట్టి అధికారులను తిట్టిపోవాలా. పోతే సార్ గట్టిగా మాట్లాడి MRO అన్న మన ఎమ్మెల్యే అంటారు కదా, ఇట్లా మాట్లాడితే ఎమ్మెల్యేకి శాతం అయితే లేదు, అధికారులను ఎన్కేస్ కాస్తుండ అంటారు. వీళ్ళతో ఈ ప్రాబ్లం పబ్లిక్. అది ప్రింటర్ లేకపోవడం ఏంటి సార్? 1 year నుంచి ఓన్లీ 1 year అని చెప్తున్నాడు MRO గారు. ఇంకా ఒకసారి చూడండి అన్న. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ద వీక్ అయితే పైనుంచి లేదా మీరు ఏదైనా పెట్టి తెప్పియండి, ఏదో ఒకటి చేయండి. థ్యాంక్ యూ సార్. అది అసలు నాకు చెప్పొచ్చు కదా సార్, ఎన్నిసార్లు వచ్చింది కదా. నేను వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడాను सर ఇక్కడ पलवंचा मंडल में अभी तक इंफ्रास्ट्रक्चर कुछ भी नहीं है, इन्वर्टर नहीं है, अभी पासबुक धरनी पासबुक प्रिंट करने के लिए प्रिंटर भी नहीं है. So many complaints are there, so many agriculture complaint on MRO. అందరూ కూడా అగ్రెసివ్గా ఆయన మీద మాట్లాడితే నేను ప్రొటెక్ట్ చేసే మాట్లాడుతూ పోతున్నాం అప్పటి నుంచి. అయినా కానీ ఆయన అట్లనే మాట్లాడుతుంటే లీవ్ పెట్టిపోతుంది సార్ అంటే పొమ్మని చెప్తున్నాం. ఆయనకు లీవ్ ఇచ్చేయండి దయచేసి, లేదా ఈ మండలంలో MRO ఆఫీస్ బంద్ చేయండి ప్లీజ్. shut the MRO office. Why? Because they not satisfied to public. Why the people are here? कई को इन लोग यहाँ रहना. मैं 1.5 घंटा से मैं तकरीबन मैं बोल रहा हूँ 12 बजे से मैं पब्लिक को प्रोटेस्ट करते जा रहा हूँ. इन लोगों को प्रोटेस्ट कर रहा हूँ. MRO को RI को सबको इसका तकलीफ मालूम है, मेरे को धरने के बारे में सब मालूम है, इसलिए मैं कुछ भी नहीं बोल सका. मैं इन लोगों को गाली भी नहीं दिया. मैं पब्लिक को मैं समझाता है तो इन्हें वो हर मिनट इन्हें उंगली लगा रहा है उसका गांड में. अभी सॉरी टू से ये MRO ऐसा बात करे तो कैसे रहते? अभी धरने का प्रॉब्लम आपको मालूम है, मेरे को मालूम है. गलत हो गया जो प्रीवियस गवर्नमेंट और प्रेजेंट गवर्नमेंट वॉट एवर इट मे बी, वी आर द रेस्पॉन्सिबल पर्सन्स इंक्लूडिंग मी. ఒకసారి చూడండి పోండి సార్, ఇక చేసుకోండి. ఇక కాంప్లికేట్ ఎంతసేపు రుణమాఫీ కాలేదు. మేము పాతవి తీసుకున్నాయి అవే రిన్యూవల్స్ చేసినాం తప్ప కానీ ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. రైతు బంధు కూడా రాలేదు. మాది 2 లక్షల పైన ఉన్నది. మిగతాది కూడా పేమెంట్ చేయమంటే కూడా చేసినాం కానీ ఇప్పటి వరకు కాలేదు రుణమాఫీ. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తలేరా? ఎవ్వరికి తీసుకొచ్చినా ఎవ్వరు కూడా పట్టించుకునే నాతులే లేరు. ఈ గవర్నమెంట్ అంతా చూతే గవర్నమెంట్ లేనే లేదు. MRO చెప్తే MRO ఏమన్నా అంటే నేను లీవ్ పెట్టి పోతున్నా, ఇది అది ఎమ్మెల్యే సాబ్ ముంగట అట్లా మాట్లాడుతుండు. మాకు ఈ MRO వద్దు, ఈ గవర్నమెంట్ వద్దు, ఈ ఆఫీస్ వద్దు. మాకు పల్వంచ వచ్చి నుంచి ఇంకా దరిద్రం అయిపోయింది. మాచారెడ్డి ఉన్నప్పుడు ఇంత పనులు అయినాయి కానీ పల్వంచ MRO ఆఫీస్ లో అయితే ఒక్క పని లేదు.
జాగాలు కొన్నాం అప్పుడు. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ఇంతకుముందు కొన్ని హామీలు ఇచ్చారు, అవి నెరవేర్చిరా మరి? లోకల్ ఎమ్మెల్యే నెరవేరుస్తుండు, కానీ ఇక గవర్నమెంట్ అనేది పైన ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ చేయడానికి కొద్దిగా డబ్బుల కొరత అవుతుంది. రైతు బంధు, రుణమాఫీ, రైతు బంధు అయితే అసలు దీపాలకి వేస్తాను, దీపాలు అయిపోయింది, ఏలే. పంటలు కూడా అయిపోయినాయి. మరి దీని గురించి రైతు బంధు రాలే కదా, మరి దాని గురించి మీరు ప్రభుత్వానికి ఏమన్నా? ఎన్నిసార్లు చెప్పినా తీసుకునే నాతుడే లేడు, ఏదన్నా అర్జీ ఇద్దామన్నా తీసుకునే నాతుడే లేడు ఇక్కడ. భారత్ కిసాన్ సంఘ్ మీ యూనిటీ ఉంది కదా, ఆ యూనిటీ తరపున ఏమన్నా లెటర్లు, ఏమన్నా విన్నతి పత్రాలు ఇచ్చారా? వినతి పత్రాలు ఇచ్చినాం. మొన్న కామారెడ్డిలో కూడా పెద్ద లెవెల్లో స్టేట్ లెవెల్లో మీటింగ్ పెట్టినాం. ప్రతి విలేజ్ లో పోయి భారతీయ కిసాన్ సంఘ్ నుంచి అన్ని మోటివేషన్ చేసి చేస్తున్నాం, కానీ గవర్నమెంట్ దగ్గర ఏ చలనం కూడా లేదు. అనవసరమైన ప్రాజెక్టులు అవి ఇవి తీసుకొస్తారు తప్ప కానీ రైతులను పట్టించుకునే గవర్నమెంట్ అయితే లేదు. అట్లా కూడా ధర్నా చేసినాం. ఆ పార్టీలు వేరైనా ఈ నెల అయితే 2000 డిసెంబర్ లో ఏమన్నది రేవంత్ రెడ్డి, ఈ నెల అయితే 2000, వచ్చే నెల తీసుకుంటే 4000 అన్నాడు. రైతు బంధు కూడా ఈ నెల అయితే ఇప్పుడు 150 కోట్లతోటి ఎమ్మెల్యే చేస్తున్నాడు కదా, అదేమన్నా చేసిండు? అదేం చేయలేడు, ఇంకా నిధులతో చేయలేడు. అంటే కొన్ని విలేజ్లలో కళ్ళాల గురించి జాగాలు అడిగిండు, కళ్ళాల జాగాలు అయితే అది కట్టి చేసిస్తాను అన్నాడు. రైతు బంధు పడుతుండే అన్న, మాకు రుణమాఫీ కాలేదు. రైతు బంధు పడంగానే అవి 6 నెలల పంట పైసలు మొత్తం ఆయన ఎవరైతే వడ్లు ఇచ్చిన కాడికి మొదలు పెడితే ఉద్యోగం పెడుతుంటుంది, ఆయనకు డబ్బులు ఇస్తుంటుంది. ఇవాళ మొత్తం ఏంటంటే కిలోమీటర్ అవుతా బాయిలో పడ్డట్టు అయింది. సరే అంటే ఇప్పుడు పార్టీ విషయాలు పక్కకెట్టండి, పార్టీ విషయాలు కాదు. నెల రోజులు చేస్తాను, నిడిచిపెట్టి 6 నెలలకు కళాలు కట్టిస్తాను. ఏదైనా కదా రైతుల గురించి నేను మాట్లాడుతున్నాను, ఏ పార్టీ అని కాదు. నేను కూడా ఏ పార్టీకి వెళ్ళలేను ఇక్కడ. ఏం మాట ఇచ్చిందంటే సొంత 150 కోట్లతోని ఒక హాస్పిటల్ కడతాడు, ప్లస్ రైతు ఊర్లలో కళ్ళాలు కట్టిస్తాడు. వచ్చిండు మా దగ్గర కూడా జాగాలు చూపిస్తామన్నాం. నేనేమంటున్నా, సరే లోకల్ ఎమ్మెల్యే అనేది ఏందనేది మీకు తెలుసు, మాకు తెలుసు, రైతుల కోసం కాదు. నెల రోజులలో చేస్తాను నిడిచిపెట్టి ఆయనను పట్టుకుంటే ఏమొస్తుంది? Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.